భారతదేశం చుట్టూ ఉన్నటువంటి శ్రీలంకలోను, లేకపోతే నేపాల్‌లోనో, భూటాన్‌లోనో, బంగ్లాదేశ్‌లోనో, పాకిస్తాన్‌లోనో చైనా సంబంధాలు పెట్టుకుంది. వాళ్ళకి ఆయుధాలు ఇస్తది, వాళ్ళకి అన్నీ ఇస్తది. కాబట్టి ఇంకేముంది మనకి థ్రెట్. వాళ్ళందరూ వచ్చేసి మన దేశం మీద పడిపోయి దాడి చేసేస్తారా? ఎందుకు చేయాలి? ఆళ్ళకేం అవసరం? చైనా ఆయుధాలు అక్కడ ఉన్నంత మాత్రం మనల్ని ఏం బీగ్గలిగేది ఏమీ లేదు. కానీ ఇదొక ప్రచారం. వాళ్ళ దగ్గర ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. వాళ్ళ దగ్గర ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. మరి మనకి చైనా చుట్టూ ఉన్నటువంటి ఇండోనేషియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, అటు పక్కన ఉన్నటువంటి జపాన్‌తో కావచ్చు, ఇప్పుడు అన్ని దేశాలతో మనకే పరిచారం తైవాన్‌తో సహా. మనం ఆయుధాలు అమ్ముతున్నాం. వాళ్ళకి బ్రహ్మోస్‌లు ఇస్తున్నాం, అస్త్రాలు ఇస్తున్నాం. మరి మన ఆయుధాలతో వాళ్ళు వెళ్ళిపోయి చైనా మీద దాడి చేసేస్తారా? లేదు. చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలకి అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు అమ్మేవి కాదు. పేరుకి ఇద్దరు శత్రుత్వం ఉన్నా సరే ప్రపంచం ముందు శత్రుత్వం నటిస్తున్నటువంటి ఇద్దరు మిత్రులు. అమెరికన్ కంపెనీలన్నీ ఇప్పటికీ చైనాలోనే ఉన్నాయి. అత్యధికం 80% కంపెనీలు 20నే మన దగ్గరకు వచ్చినాయి. అదే సందర్భంలో అమెరికాకి, చైనాకి మధ్యన ఉన్నటువంటి కాంటాక్ట్ చాలా క్లియర్. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి జరుగుతున్నది ఒకటే పని. భారతదేశాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయడానికి, నిరంతరం స్ట్రగుల్స్ క్రియేట్ చేయడానికి చైనా ప్రయత్నిస్తుంది. మనం చైనాలో నిరంతరం స్ట్రగుల్స్ క్రియేట్ చేయాలనుకో, మన రక్షణ కోసం మనం చర్యలు తీసుకుంటాం. మలక్కా జలసంధి దగ్గర చేసేటటువంటి యాక్టివిటీ అదే మనం.